హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషా 456 కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే సమ్మర్లో గులాబీ మొక్కలను మనం ఎలా కాపాడుకోవాలి, ఇంకా అవి మళ్ళీ మనకి నెక్స్ట్ సీజన్ వచ్చే వరకు వాటిని ఎలా జాగ్రత్తగా పెంచుకోవాలో చూద్దామండి. అలాగే కొన్ని రకాల మందార పువ్వులు అయితే చూద్దాము. నా దగ్గర చాలా కలర్స్ అయితే ఉన్నాయండి. ఇంకా దేవుని పూజ కోసం అయితే కొన్ని మందార పువ్వులను అయితే మనం హార్వెస్ట్ అయితే చేసుకుందామండి. మెయిన్గా అయితే ఈ సమ్మర్లోని మనం గులాబీ మొక్కలను ఎండ తగలని ప్లేస్లోనికి అయితే ముందు మార్చుకోవాలండి. ఒక్క గులాబీ మొక్కలనే కాదు, మన దగ్గర ఏ రకం అంటే మనం పువ్వులు ఏ రకం పువ్వుల మొక్కలైతే మనం పెంచుతున్నామో వాటిని అన్నింటినీ కూడా నీడలోనికైతే ముందు పెట్టుకోవాలండి. ఒకవేళ కానీ మీకు నీడ రాకుండా ఓన్లీ ఎండే వస్తుంది మేడ అంతను అనుకున్నట్లుగా అయితే బయట మార్కెట్లోని షేడింగ్ నెట్స్ అని దొరుకుతాయండి. అవి గ్రీన్ కలర్లో ఉంటాయి. అవి చూడడానికైతే దోమతెర టైప్లో ఉంటుంది. అది చక్కగా మీరు ఆ నెట్ ఒకటి తెచ్చుకొని మొక్కలకి పైన కానీ చక్కగా పెట్టుకున్నారనుకోండి, మొక్కలకి ఎండ తగలకుండా మన మొక్కలు ఎటువంటి చీడపీడలు సోకకుండా, ఇంకా మన మొక్కలు డీహైడ్రేషన్కి గురి కాకుండా మనకైతే ఆ నెట్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. చాలామంది అయితే ఎక్కువగా అదే చేస్తుంటారు. ఎక్కువగా విజయవాడ అటు సైడ్ అయితే ఎండలు బాగా ఉంటాయి కదండి. అటు సైడ్ అయితే ఎక్కువగా నెట్ అయితే వాడుతుంటారు ఆ ఎండల తీవ్రతను తట్టుకోవడానికి. ఇంకా మొక్కలకైతే ప్రతిరోజు తప్పనిసరిగా కంటిన్యూగా వాటరింగ్ అయితే చేయాలండి. ఉదయము చేసేవారైతే ఉదయం చేయొచ్చు. లేదు ఉదయం మేము చేయలేము, మాకు అవ్వదు అనుకుంటే సాయంత్రం అయినా కంపల్సరిగా ప్రతిరోజు అయితే వాటరింగ్ చేయాలండి. ఉదయం అయితే 7 గంటల లోపు అయితే వాటరింగ్ చేసేయాలి. ఉదయం వీలు కాని వాళ్ళు సాయంత్రము 6 గంటల తర్వాత అయితే వాటరింగ్ అయితే చేయాలండి. అప్పుడే మన మొక్కలు ఎటువంటి డీహైడ్రేషన్కి గురి కాకుండా అయితే ఉంటాయి. మధ్యాహ్నం పూట ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్ళు అనేది పోయకండి. నీళ్ళు కానీ పోసారా మొక్కలు కంపల్సరీగా చనిపోతాయి. ఆ వేడికి తట్టుకోలేక ఆవిరికి అవి మాడిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నం అయితే మీరు వాటరింగ్ అనేది అయితే అస్సలు చేయకండి మొక్కలకి. ఇప్పుడు మనకు మార్చి నెల అయితే వచ్చేసింది కదండి. అంటే మనం సమ్మర్లో అడుగుపెట్టినట్లే. ఈ మార్చి నుండి మొక్కలకు ఎటువంటి కత్తిరింపులు కానీ ప్రూనింగ్ కానీ అస్సలు చేయకూడదండి. అలా చేస్తే మొక్కలకైతే ఎండు తెగులు వచ్చి మొక్కలైతే చనిపోతాయి గ్యారెంటీగా. ప్రూనింగ్ చేయొద్దన్నాను కానీ ఆకులు మాత్రం తుంచొద్దు అని చెప్పలేదండి. ఆకులు మాత్రం ప్రతి ఒక్క ఆకుని మొక్క నుండి అయితే తీసేయాలి. మనం కానీ మొత్తం ఆకులు కానీ తీయలేదనుకోండి, కంపల్సరీగా అయితే మొక్కకైతే ఫంగస్ అయితే వస్తుంది. ఒక ఆకుకు కానీ ఫంగస్ వచ్చిందంటే అది ఆ చెట్టులో ఉన్న మిగిలిన అన్ని ఆకులకి స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అయిపోయి మొత్తం ఆకులన్నిటికీ వచ్చేసిన తర్వాత ఆ మొక్కకు కూడా స్ప్రెడ్ అయిపోయి మొక్క అయితే చనిపోతుంది. కనుక మొత్తం చెట్టుకి ఎన్ని ఆకులు ఉంటే అన్ని ఆకులను మాత్రం తీసేయాలండి. క్రింద నుంచి పైన చిగురు వరకు మొత్తం ఒక్క ఆకు కూడా ఉంచకుండా మొత్తం ఆకులన్నీ అయితే తీసేయాలి. ఇంకా ఈ వేసవి కాలంలో అయితే మనము మొక్కలకి ఎటువంటి కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇవ్వకూడదండి. ఓన్లీ ఆర్గానిక్గా మనం ఇంట్లో తయారు చేసుకున్న ఫెర్టిలైజర్సే ఇవ్వాలి. ఎటువంటి కెమికల్ బయట నుంచి మనం కొన్నవి వేపపిండితో సహా ఏవి మనం కెమికల్ అనేది మనము వాడకూడదు. ఏం కానీ కెమికల్ కానీ ఇచ్చామంటే మొక్క ఆ వేడికి తట్టుకోలేక మాడిపోతుందండి. మొక్క వేళ్ళతో సహా మొత్తం మాడిపోయి మొక్క మొత్తం ఇంకా చనిపోతుంది, ఇంకా అస్సలు బ్రతకదు. కనుక మనం ఇంట్లోనే ఆర్గానిక్గా తయారు చేసుకొని మనమైతే మొక్కలకైతే ఇవ్వాలి. ఎక్కువగా మనం ఈ వేసవి కాలంలోన వాటర్ మిలన్ తెచ్చుకుంటాం కదండి, పుచ్చకాయ అంటారు కదా. ఒక పండు ఒకటి కంపల్సరీగా మనం తెచ్చుకుంటాం కదా. తెచ్చుకొని మనం కూల్ అవ్వడం కోసం మనం తెచ్చుకొని తింటుంటాం కదా.
అలాగే మనం ఒక పండు తెచ్చుకున్నాం అనుకోండి, పండుని మనం అంతా తినేసిన తర్వాత ఆ తొక్కలు ఉంటాయి కదా, ఆ తొక్కలని మనం వాటిని పడేయకూడదండి. వాటితోటే ఇప్పుడు మనమైతే ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అయితే తయారు చేయాలి. అది ఎలా చేయాలంటే ఆ తొక్కలని చిన్న చిన్న పీసులుగా మొత్తం కట్ చేసుకోవాలండి. మొత్తం అన్నీ ఆ పండు మొత్తం తినేస్తాం కదా, ఆ పండు తొక్కంతాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఆ ముక్కలను ఒక బకెట్లోన వేసేయాలి. వేసేసి ఆ బకెటు నిండుగా నీళ్లు పోసేయాలి. నీళ్లు పోసి అవి బాగా కలపాలి. కలిపేసి ఒక నైట్ అంతా అలా ఉంచేసామనుకోండి, తెల్లవారేసరికి ఆ మొక్కలలోని ఆ ఇదంతాను ఆ వాటర్లోనికైతే చేరుతుంది. చేరిన తర్వాత తెల్లవారి ఎర్లీ మార్నింగ్ 6 గంటల నుంచి 7 గంటల లోపు మనం ఆ నీళ్ళని మనము మొక్కలకైతే కంపల్సరీగా ఒక జగ్గు లేదా 2 జగ్గుల వరకైతే ప్రతి మొక్కకి మనము ఈ నీటిని ఇవ్వడం వలన మొక్కలైతే చాలా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటాయండి. నేను ప్రతి సమ్మర్లోనైతే ఇలానే చేస్తాను నా మొక్కలకి. ఎక్కువగా మా వాళ్ళు వారానికి కంపల్సరీ 2, 3 సార్లు అయితే వాటర్ మిలన్ అయితే తెస్తుంటారు. నేను వాటర్ మిలన్ తెచ్చిన ప్రతిసారి నేను ఆ తొక్కలనైతే నేను అలానే చేస్తానండి. అందువల్ల నా మొక్కలైతే హెల్తీగా ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయరు వచ్చేసరికి నా మొక్కలు ఎలా ఉంటాయో మీకు ఇంకొక వీడియో మీకు చేసి చూపిస్తాను చూడండి. నేను ఎలా కాపాడుకుంటానో ఇప్పుడున్న ఈ మొక్కలనే నెక్స్ట్ ఇయర్ వరకు నేను కాపాడుకుంటానండి. అంత జాగ్రత్తగా నేను చూసుకుంటాను, కేర్ తీసుకుంటాను. అప్పుడు ఇంకా నా దగ్గర లేని కలర్స్ ఏవో కొత్తవేవో కొనుక్కుంటాను కానీ ఆల్మోస్ట్ ఇప్పుడున్న మొక్కలనే నేను జాగ్రత్తగా వచ్చే నెక్స్ట్ ఇయర్ వరకు నేను చక్కగా నేను వాటిని అలా జాగ్రత్తగా దాచుకుంటూ వస్తానండి. ఇంకా మొక్కలకి షవరింగ్ అయితే తప్పనిసరిగా చెయ్యాలండి. మొక్క మొత్తం మొదటి నుంచి చిగురు పైన వరకు తడిచే విధంగా షవరింగ్ అయితే చెయ్యాలి. మొక్క నిండుగా మనం నీళ్లు పోయాలి. అప్పుడే మనకు మొక్క తాజాగా ఉంటుంది. ఎటువంటి ఎండ తగలకుండా ఇది అవ్వకుండా తాజాగా అయితే మనకి ఉంటుంది. ఇంకా మనం ఈ సమ్మర్లోనైతే మొక్కకి కంపల్సరీగా మల్చింగ్ అనేది చెయ్యాలండి. మనం మొక్క మొదట్లోన ఆ ఎండ అనేది ఆ మొక్క వేరుకి తగలకుండా ఉండడం కోసమని ఈ మల్చింగ్ చెయ్యాలి. మన దగ్గర కోకోపీట్ ఉంటే కొబ్బరి పీచు అది ఆ మొక్క మొదట్లోన మొత్తం స్ప్రెడ్లో అయ్యేటట్లుగా పరిచేయాలండి. లేదు అది మా దగ్గర లేదు అనుకునే వాళ్ళు ఆకులు ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదండి, ఆ ఎండిపోయిన ఆకులను కూడా మనం వేయొచ్చు. అది కూడా కంపోస్ట్ లాగా ఉంటుంది. అది కూడా లేదు అనుకునే వాళ్ళైతే మనం రోజు కూరగాయలు అవి మనం వంట చేసుకుంటాం కదండి, ఆ మిగిలిన వేస్టేజ్ అంతా ఉంటుంది కదా, ఆ వాటిని కూడాను మనం ఆ మల్చింగ్ లాగా ఆ మొక్క మొదట్లోనే కనుక వేసామంటే అది ఎరువుగా ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ మనకి మల్చింగ్గా కూడా ఉపయోగపడుతుంది. ఈ ఎండ నుంచి అయితే అది చాలా వరకు అయితే తీవ్రతనైతే అరికడుతుంది. అది ఆ విధంగా కూడా చెయ్యొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని వివరాల కోసం అయితే రిలేటెడ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి. ఈ రోజ్ ప్లాంట్ గ్రోయింగ్ టిప్స్ గురించి అవన్నీ చూడండి ఫ్రెండ్స్. ఇంకా మొదటిసారి కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ కూడా చేయండి. బాయ్.